హైడ్రా అంటేనే ప్రజలు జనుకుంటా ఉన్నారు. ప్రజలు అసలు నిద్రపోవట్లేదు. ఏం జరుగుతుందా, రేపు మా ఇల్లు ఉంటుందా పోతుందా అని. తెలంగాణకి గుండెకాయ హైదరాబాద్, హైదరాబాద్కి గుండెకాయ సుమాజిగూడ ఖైరతాబాద్ కాన్స్టెన్సీ. అటువంటి కాన్స్టెన్సీకి ఈ రోజు గంట నీళ్ళు వస్తే ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మైనంపల్లి ఆయన మీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శిస్తే వెంటనే మీరు దాన్ని కౌంటర్ చేశారు. మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంత కష్టపడి ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రతి దానికి ప్రతిఘటిస్తూ అన్ని సమస్యలు మాట్లాడతాం. నిన్న వాటర్ సమస్యల మీద చక్కటి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజలకు వివరించడం జరిగింది కాళేశ్వరం అంటే ఏంటంటే. ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే 3 రకాల సీజన్లకు 3 రకాల పరిస్థితులకు తట్టుకొని కాల పరీక్షకు నిలబడే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒకవేళ దేవుడు దయదలిచి వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి అనుకోండి, మనం ఇక్కడ అసలు మోటార్లు చాలు చేయాల్సిన అవసరమే లేదు. రెండవది, సాధారణ వర్షపాతం పడితే, ఫ్లడ్ కాకుండా సాధారణ వర్షపాతం పడ్డది అనుకోండి, మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి కడెం మీదకి వెళ్ళి ఎల్లంపల్లికి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు. అసలు వర్షమే పడలేదు అనుకోండి ఈ సంవత్సరం లాగా, కరువు ఉన్నది, ఎల్నినో ఉన్నది, అయినా సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఎక్కడ దొరుకుతాయి నీళ్లు తెలంగాణలో అంటే గోదావరి మీద ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చున్నామో కన్నెపల్లిలో అక్కడ దొరుకుతాయి. చివరికి ఒకవేళ శ్రీరామ్ సాగర్ లో కూడా నీళ్లు లేవనుకో, ఈ కాళేశ్వరం గొప్పతనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు లేవనుకో, ఎస్ఆర్ఎస్పి కూడా ఉన్న ఫ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో రివర్స్ పంపింగ్ ద్వారా అదే ఫ్లడ్ ఫ్లోలో నీళ్లు పైకెత్తిపోసి ఎస్ఆర్ఎస్పిని కూడా నింపే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 2023లో కూడా సర్వేలన్నీ కూడా దానం నాగేంద్ర ఓడిపోతాడని చెప్పి సర్వేలు వచ్చాయి. నా ఇంటికి వచ్చి నన్ను బతిలాడాడు, మహేష్ భాయ్ నీకు అన్ని పక్కన పెట్టు, మనం కలిసిమెలిసి చేద్దాం, మళ్ళీ గట్టిగా చేద్దాం, డెఫినెట్ గా నన్ను గెలిపియాలి, ఈసారి సర్వేలు అన్ని ఓడిపోతున్నాయి, అన్ని సర్వేలు అన్ని కోసం ఓడిపోతాను వస్తున్నాయి, మీరు రాకుంటే నేను ఓడిపోతాను, మీరు గట్టిగా పనిచేయాలంటే మేము అన్ని పక్కన పెట్టి పార్టీ అధిష్టానం మేరకు మళ్ళీ కారు గుర్తు కోటేయాలని చెప్పి రాత్రి 12 గంటల వరకు పనిచేయడం జరిగింది. గడిచిన ఎలక్షన్లలో ఏ తీర్పు వచ్చింది మీ వైపు? మొత్తం వాళ్ళ వైపే ఉంది కదా. అట్లా అనుకుంటే మీరు పని చేయమని చెప్పండి, 10 మంది పార్టీ మారే ఎమ్మెల్యే రాజీనామా చేసి రమ్మని చెప్పండి. ఇప్పుడే తేలిపోతుంది కదా, ప్రీ ఫైనల్లో తేలిపోతుంది కదా. అంతెందుకు దానం నాగేందర్ని పోటీ చేయమని చెప్పండి, రాజీనామా చేసి దమ్ముంటే దానం నాగేందర్ని పోటీ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నాడు హైడ్రా 1 అడుగు వెంటకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాను అంటున్నాడు ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. హైడ్రా కమిషనర్ 1 అడుగు వెనకేసినా నేను 10 అడుగులు ముందుకేస్తాను. సో మరి ఖైరతాబాద్ ప్రజలు కదా అక్కడ ఉన్నది, మీరు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటారు, మరి మీ అభిప్రాయం ఏంటి? 100 ఫీట్ల రోడ్ వస్తుంది, ఆ 25 ఎకరాల్లో నువ్వు ఏం లబ్ధి పొందుతున్నావో తెలియదు, ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దగ్గర ఇప్పుడు ఏం బెదిరిస్తున్నావో కూడా తెలియదు, మరి ఏం బెదిరిస్తా ఉన్నావు? హైడ్రా ఇంట్రెస్ట్ ఏముంది? 1 అడుగు వెనకేస్తాడు 10 అడుగులే నువ్వోరు. మొన్న హిమాయత్ లో జైన్ బిల్డర్స్ కూడా బెదిరియడం జరిగింది. ఎమ్మెల్యే బెదిరించాడా? 2 కోట్ల రూపాయలు కావాలని చెప్పి బెదిరియడం జరిగింది. రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, నువ్వు ఎమ్మెల్యేవా? నిన్ను ప్రజలు గెలిపించింది ప్రజాసేవ చేయడానికా లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ బ్లాక్మెయిల్ చేయడానికా? మైనంపల్లి గారు ఒకటే విషయం చెప్తా ఉన్నా, నీ కొడుకునేమో డాక్టర్ చేసుకున్నావు, నీ అనుచరులు మొత్తం రౌడీలను చేసావా? సోమాజిగూడ ఎక్స్ కార్పొరేటర్ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే భయ్యా. బాగున్నావా? బాగున్నారు భాయ్. ఏంటి ఏం నడుస్తుంది రాష్ట్రంలో? దాదాపుగా 3 సంవత్సరాలకి ఇక దగ్గర వచ్చేసినాం, ఇంచుమించు ఇక డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు పూర్తి అయినట్లే. ఇప్పుడు ఇక 7 నెలలు ఉన్నాం, ఇంకా 3 నెలలు అయితే అంటే 31 నెల అయిపోయినట్లే. మరి ఎట్లా ఉంది ఈ రాష్ట్ర సర్కార్ పరిపాలన, రేవంత్ రెడ్డి పాలన? ఈ 31 నెలలు గడిచిపోయిన తర్వాత ప్రజలే ఎదురు చూస్తా ఉన్నారు, మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, మళ్ళీ కేసీఆర్ గారిని ఎప్పుడు రావాలి, మళ్ళీ కారు గుర్తుకి ఎప్పుడు పెట్టుదామని అంత ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఈరోజు ఎవరు కూడా అసలు పర్యటించట్లేదు, ప్రజల సమస్యల్లో స్పందించట్లేదు. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ హైడ్రా అనేది జోరుగా నడిచింది హైదరాబాద్ నగరంలో. మొన్న చూస్తే మీ డివిజన్లకు కూడా హైడ్రా రావడం జరిగింది. ఖైరతాబాద్ సోమాజిగూడ డివిజన్కి సంబంధించి అక్కడ హైడ్రా కూడా రావడం జరిగింది. ఏంటి హైడ్రా అక్కడ ఎందుకు వస్తుంది మరి? ఇక్కడనేమో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ప్రగతి భవన్, గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. అది ప్రజాభవన్ ఇక్కడ ఉంటే అక్కడ సెక్రటరేట్ ఉంది, మధ్యలోకి వచ్చేసింది మరి బుల్డోజర్. ఎట్లా చూస్తారు దీన్ని? మొన్నటి వరకు మూసి అని చెప్పేసి వితౌట్ నోటీసులు ఇచ్చి హైడ్రా భయభ్రాంతులు చేసి కూలగొట్టడం జరిగింది. హైడ్రా అంటేనే ప్రజలు జనుకుంటా ఉన్నారు. అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత స్టేలు ఉన్న తర్వాత కూడా సాటర్డే సండే కూల్చేస్తా ఉన్నారు. అంటే హైడ్రా అంటే భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. సో హైడ్రా అనగా ప్రజలు అసలు నిద్రపోవట్లేదు, ఏం జరుగుతుందా, రేపు మా ఇల్లు ఉంటుందా పోతుందా అని. హుస్సేన్ సాగర్ FTL ప్రాంతాలన్నీ కూడా హైడ్రా పర్యటించి నోటీస్ ఇచ్చిందని తెలియగానే బిఎస్ భక్త, MS భక్త ఆనుకొని ఉన్నాయి తట్టు ప్రాంతాలు.
ఆ ప్రాంతాలందరూ కూడా అందరూ భయభ్రాంతులై ప్రజలందరూ కూడా అటు ఇటు వెళ్ళి అడుగుతా ఉన్నారు, అన్న ఏంది మా పరిస్థితి ఏంది, రేపు మా దగ్గరకు వస్తారా, ప్రజలు ఎట్లా ఉంటుందని. మీరేం లేదు, మీరేం భయపడకండి, మీరు అంతగా వస్తే మేము అంతా ఎదుర్కొంటాం, లేకపోతే మీరు ప్రొటెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే రైట్, మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉంటాడు కదా మీ దగ్గరికి రావాల్సిన, అంటే మీరు కూడా ప్రజాప్రతినిధే. సో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ పార్టీ లేదు, మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, మీ పార్టీ లేదు, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అక్కడ. ఎమ్మెల్యే దానం అనుకుంటా, దానం నాగేందరా? దానం నాగేందర్. దానం నాగేందర్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు అందుబాటులో లేడు. పొద్దున ఒక గంట సేపు అందుబాటులో ఉండి తర్వాత మళ్ళీ లోకలే కదా అయిపోతూ ఉంటాడు. ప్రజలు మర్చిపోయారు, ఆయన ఎమ్మెల్యే ప్రజలు మర్చిపోయాడు, ప్రజలు ఆయన కూడా మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే మొన్న ధర్నా చేసిన ప్రజలు కూడా బిఎస్ భక్త ఎంఎస్ భక్త ప్రజలు కాదంటున్నారు. బయటికి వెళ్ళి ఎక్కడో పేడ్ వర్కర్ తీసుకొచ్చి చేస్తారని. అంటే నువ్వు ప్రజలని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావు. ప్రజల్లో తిరుగుతే కదా, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇంతవరకు నువ్వు ఏరు కూడా స్లమ్లో ఏరియా కూడా బిఎస్ భక్త కానీ ఎంఎస్ భక్త గల్లీలు తిరిగిన దాఖలాలు లేవు. నువ్వు ప్రజలు ఎక్కడి నుంచి గుర్తుపడతావు, ఎలా గుర్తుపడతావు నువ్వు ప్రజలు? బిఎస్ భక్త ఎంఎస్ భక్త ప్రజలు వచ్చి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తే నువ్వు ప్రజలను గుర్తుపడతావు. పేడ్ వర్కర్స్ బయటకు వచ్చారని చెప్పి వాళ్ళని బెదిరిస్తా ఉన్నావు, మన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి బెదిరిస్తా ఉన్నావు. నేను కమిషనర్ ఫోన్ చేసినా, నేను వాళ్ళకి కేసు పెడతా, నీ మీద కేసు పెడతా, ఇంటింటికి పోలీసులు పెట్టి బెదిరిస్తా ఉన్నారు. అంటే వాళ్ళ వాయిస్ నొక్కుతా ఉన్నావు. స్వేచ్ఛ, వాళ్ళకి వాయిస్ కూడా స్వేచ్ఛ లేదా? రాజ్యాంగ ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ కూడా లేదా? వాయిస్ స్వేచ్ఛ కూడా లేదా? వాళ్ళ అభియోగాలు చెప్పుకోలేరా? వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, వాళ్ళు ధర్నా చేస్తూ ఒక శాంతియుతంగా ధర్నా చేశారు. వాళ్ళు ఏ రోడ్డు మీద రోడ్ బ్లాక్ చేయలేదు, నా రోడ్డు మీద బ్లాక్ చేయడం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. వాళ్ళు ఏదో నిరసన జరిపారు. హైడ్రా వస్తే మహేష్ యాదవ్ గారు, హైడ్రా వచ్చిందనుకో, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏ ప్రాంతాలు హైడ్రా గురయ్యే ప్రమాదం ఉంది? ఇప్పుడు మెయిన్గా బిఎస్ భక్త ఎంఎస్ భక్తనే ఉందండి దగ్గర. ఎందుకంటే ఎంఎస్ భక్త కూడా దాదాపుగా రైల్వే ట్రాక్ అటువైపు ఉన్నది. ఫస్ట్ జనాలు అక్కడ వాళ్ళు కూడా భయపడ్డారు. తర్వాత బిఎస్ భక్త కూడా ఇప్పుడు దానం నాగేందర్ చెప్తా ఉన్నాడు, రోడ్ వస్తుంది, మీకు రోడ్ వస్తుంది. రోడ్ అసలు ఎందుకు వస్తుంది? రోడ్ ఎవరి లబ్ధి గురించి వస్తుంది, ఎవరి స్వలాభం గురించి వస్తుంది? రోడ్ వచ్చి తీసుకొచ్చి నేను మీటింగ్ పెట్టినా మీరు అందరికి కూడా 1కి 2 ఇస్తా అని చెప్తా ఉన్నాను. 1కి 2 ఇవ్వడం వాళ్ళు అంటున్నారు మాకు డబ్బులు అక్కర్లేదు, ఏమొద్దు. దాదాపు బస్తీలు ఏర్పడి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు అయింది. మా ఇల్లు మాకు ముద్దు, డబ్బులు వద్దు, మాకు వేరే స్థలం వద్దు, నా డబుల్ బెడ్రూమ్ వద్దు, మా ఇంటికి మాకు వద్దండి. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేదు రోడ్డు. నువ్వు ఎవరికో లబ్ధి పొందడానికి ఒక 25 ఎకరాలు డెవలప్మెంట్ తీసుకున్న ల్యాండ్కి లబ్ధి పొందడానికి వాళ్ళతో చేతులు కలిపి నువ్వు ఈ రోడ్ తీసుకొస్తా ఉన్నావు. దానివల్ల జిలానీ మస్జిద్ ఎఫెక్ట్ అవుతుంది, సుబానీ మస్జిద్ ఎఫెక్ట్ అవుతుంది. సుబానీ మస్జిద్లో లోతట్టు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. హరిగేట్లో కొన్ని ఇండ్లు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. హరిగేట్ సుబానీ మస్జిద్ కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన. టెంపుల్స్ ఉంటాయా ఆ ఏరియాలో? టెంపుల్ కొంచెం దూరం ఉందండి. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, ఇంకా అమ్మవారి టెంపుల్ ఉంది, కొంచెం దూరం ఉంది. మరి ఎట్లా చూడాలి ఇప్పుడు ఎమ్మెల్యే అలాంటి మాటలు? అంటే ఖైరతాబాద్ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే, ఆయన్నే ఫెయిల్ ఆర్టిస్టులు అంటే ఆయనకు అందరు తెలిసే ఉంటారు కదా ఇంచుమించు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ అంటేనే ఖైరతాబాద్ అంటేనే దానం నాగేందర్ అనే స్థాయిలో ఆయన చెప్పుకుంటారు. చెప్పుకోవడం తప్ప ప్రజల్లో ఉండాలి కదా. మీరు కూడా చేసారు ఆ పని, మీరు కూడా ఆయన అంటుండి చేశారు. అప్పుడు గతంలో మేము ఉన్నప్పుడు అట్లాగే గెలిపించుకున్నాం, ఎంబడి ఉన్నాం, పనులు కూడా చేసాం. అంతేందుకు 2023లో కూడా ఒకానొక స్థితిలో సర్వేలన్నీ కూడా దానం నాగేందర్ ఓడిపోతాడని చెప్పి సర్వేలు వచ్చాయి. నా ఇంటికి వచ్చి నన్ను బతిలాడాడు, మహేష్ భాయ్ నీకు అన్ని పక్కన పెట్టు, మనం కలిసిమెలిసి చేద్దాం, మళ్ళీ గట్టిగా చేద్దాం, డెఫినెట్గా నన్ను గెలిపియాలి, ఈసారి సర్వేలు అన్నీ ఓడిపోతున్నాయి, అన్ని సర్వేలు అన్నీ మొత్తం ఓడిపోతాను వస్తున్నాయి, మీరు రాకుంటే నేను ఓడిపోతాను, మీరు గట్టిగా పనిచేయాలంటే మేము అన్ని పక్కన పెట్టి పార్టీ అధిష్టానం మేరకు మళ్ళీ కారు గుర్తు కొట్టేయాలని చెప్పి రాత్రి 12 గంటల వరకు పనిచేయడం జరిగింది. ఒక ఓడిపోయే సర్వేలన్నీ కూడా వ్యక్తికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీకి అందరం మేము ప్రజల మధ్యలో వెళ్ళి ప్రజలందరూ కూడా అందరూ హామీలు ఇచ్చి మా బాధ్యత మా గుర్తు మీద కారు గుర్తు కొట్టేసేయాలని గెలిపించి అధిష్టానం మేరకు మేము పిలుపు మేరకు మేము అందరూ కూడా రాత్రి 12 వరకు మేము కార్యకర్తలతో కష్టపడి గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత నేను పోయినా అధికార పక్షంలో పోయాను, పనిలోనే చేయాలి కదా. ఈరోజు బిఎస్ భక్త ఎంఎస్ భక్త పోచంబస్తి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో అన్ని చోట్ల కూడా ఎక్కడ చూసినా సెవరేజ్ లైన్స్ పొంగుతూ ఉన్నాయి. వాటర్ లైన్స్ ఉంటావా వర్ణనాతీతం. ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందంటే రాత్రి జాగరణ చేస్తా ఉన్నాయి. శివరాత్రి ప్రతిరోజు శివరాత్రి. నేను రోజు మీ బస్తీలకు వస్తే 2 రోజులకి కాదు నీళ్ళు వచ్చేది, ఆల్టర్నేట్ డేస్ కాదు, 3 రోజులకి 4 రోజులకి, 1 చోట్ల 5 రోజులకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. పొద్దున్న లేసి అన్ని గ్రూపులు పెట్టుకొని మెసేజ్ ఇస్తూ ఉన్నారు, బాయ్ ఈ రోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఈ రోజు నీళ్ళు ఎప్పుడు వస్తాయి. అంటే రాత్రంతా వాళ్ళు నీళ్లు పట్టుకోవడంలోనే గడిపేస్తా ఉన్నారు. మరి వాళ్ళు డ్యూటీలకు ఎప్పుడు వెళ్ళాలి, వాళ్ళ ఉద్యోగాలకు ఎప్పుడు వెళ్ళాలా, వాళ్ళ సంపాదన ఎట్లా? నువ్వు ఒక అధికార పక్షంలో ఉన్నావు. అదే వేరే కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల అవుట్స్కట్స్లో 4 గంటలు నీళ్ళు వస్తున్నాయి, 3 గంటలు 4 గంటలు నీళ్ళు వస్తా ఉన్నాయి. మరి నీ ఖైరతాబాద్ నడిబొడ్డున తెలంగాణకి
గుండెకాయ హైదరాబాద్కి గుండెకాయ, సుమాజ్ కూడా ఖైరతాబాద్ కాన్స్టెన్సీ. అటువంటి కాన్స్టెన్సీకి ఈరోజు గంట నీళ్ళు వస్తే ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు కావాలంటే ఒకసారి చూడండి, బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా అన్ని గ్రూపులు పెట్టుకొని చెక్ చేసుకుంటా ఉన్నారు. మొన్న బక్రీద్లో కూడా ముస్లిం ప్రజలు పాపం వాళ్ళకి స్నానం చేయడానికి నీళ్ళు లేవు, బోర్లు ఎండిపోయినాయి, ట్యాంకర్లు బుక్ చేస్తే ట్యాంకర్లు లేని పరిస్థితి, నీళ్ళు రావట్లేదు పరిస్థితి. ఈ వర్షాకాలమే కదా ఇప్పుడు, మరి మొన్న సమ్మర్ లో జూన్ లో అసలు గత ప్రభుత్వంలో ఈ రోజుకు జూలై ఇప్పటికి కూడా మొన్న 4 రోజులకు నీళ్ళు వచ్చినాయి. ఒకసారి 4 రోజులకు నీళ్ళు వస్తే ఎట్లా అవుతుంది? అవును, ఈ ప్రభుత్వం టోటల్ గా ఫెయిల్ అయినట్టే కదా, ఫెయిల్యూర్ ప్రభుత్వం. అంతేనా? మరి గత ప్రభుత్వం ఎట్లా ఉండే? 2023లో ఎట్ టైం ఒకటేసారి పోతాం, డే టైంలో నీళ్ళు ఉండేవి. ఒక్కసారి నెల లేపితే మొత్తం టోటల్ గా మొత్తం ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా అంతా ఒకసారి డే అంతా 1 hour 2 hours 3 hours లో మొత్తం వచ్చేది. మళ్ళీ బిఎస్ మక్తా వదిలితే బిఎస్ మక్తా మొత్తం వచ్చేది లేదు. ఈ రోజు పరిస్థితి ఎట్లా అయిపోయింది? 2023 జనరల్ ఎలక్షన్ తర్వాత గల్లీకో గంట, గల్లీకో 45 minutes, హాఫ్ అన్ అవర్ గంట, హాఫ్ అన్ అవర్ గంట, హాఫ్ అన్ అవర్ గంట, అరగంట, గంటకు మించి వదలట్లేదు. అంటే గల్లీ పెద్దగా ఉంటే గంట, గల్లీ చిన్నగా ఉంటే అరగంట. కొంచెం పవర్ ప్రాబ్లం ఉంటుంది. ఎటువంటి పరిస్థితి అయిపోయిందంటే నీళ్లు లేక వర్ణనాతీతం ప్రజలు ఇవ్వాలి. నీళ్ళు అంటే బంగారం కింద ఎక్కువైపోయింది వాళ్ళు. అటువంటి పరిస్థితి కాన్స్టిట్యూన్సీలో మొత్తం అలాగే ఉంది. హిమాయత్ నగర్, బంజారా హిల్స్, నీకు పోచంబస్తి, అమీర్పేట్, బిఎస్ మక్తా, ఎంఎస్ మక్తా అన్ని చోట్ల అట్లాగే ఉండాలి. మరి ఇంత ప్రాబ్లం ఉన్నా మరి ఏ రోజు కూడా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, అధికారులు పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టినావా? ఒక్కరోజు ఎందుకు నీళ్ళు వస్తలేవు, ఏం సంగతి అని మేము ఎస్ఆర్ఆర్ సీజీఎం దగ్గర వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే 10 రోజులు నీళ్ళు మంచిగా వదిలేరు. వాళ్ళు మళ్ళీ డైరెక్టర్తో మాట్లాడుకొని, వాటర్ వర్క్స్ ఎండీతో మాట్లాడుకొని కోఆర్డినేషన్ చేసుకొని 15 రోజులు మంచిగా నీళ్ళు వద్దారు. 15 days తర్వాత మళ్ళీ వర్ణనాతీతమే. పోనీ నువ్వు ఏ రోజన్నా పిలిచి అధికారులు ఎందుకు నీళ్ళు వస్తలేవు, ఏం సంగతి, ఏం ప్రాబ్లం ఉన్నాయి అడిగినావా? అడగలేదు. ఏ గల్లో చూసినా సెవరేజ్ లైన్స్ పొందుతా ఉన్నాయి. గతంలో 15-20 సంవత్సరాల క్రితం సింగిల్ ఫ్లోర్ ఉండేటివి. ఈ రోజు 5 అంతస్తులు, ఏ చిన్న 50-100 గజాలు చూసినా 4 అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఉండే చోట ఈ రోజు 5-10 ఫ్యామిలీలు ఉంటా ఉన్నాయి. 5గురు ఉండే చోట ఈ రోజు 20 మంది 30 మంది ఉంటా ఉన్నారు. అదే పాత సెవరేజ్ లైన్లు ఉన్నాయి. పొద్దున సెవరేజ్ లైన్ సర్వే క్లియర్ చేసిపోతే మళ్ళీ ఈవినింగ్ పొంగుతా ఉంది, ఈవినింగ్ చేసిపోతే మళ్ళీ పొద్దున పొంగిపోతా ఉంది. వాటర్ వర్క్స్ మేనేజర్ ఫోన్ చేసి ఏమైందంటే, నేను ఇలా పొద్దున్నే చేసాం కదా అంటాడు, మళ్ళీ సాయంత్రం చేస్తే సాయంత్రమే చేసాం కదా అంటాడు. అలా అంటారు అన్న, సుబేష్ షామ్ జారా చోటా ఒక లైన్, ఎంత పాత లైన్లు అట్లాగే కంటిన్యూ చేస్తా ఉన్నారు. మరి నువ్వు అధికార పక్షంలో ఎవరి లబ్ధికి పొందడానికి పోయినావు? నువ్వు పోయినావు మా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఒట్టేసి మేము గెలిపించారు ప్రజలు, పోతే పోయినావు నువ్వు అధికార పక్షంలో, అధికార దాహంతో పోయినావు. ప్రజలకన్నా సేవ చేయాలి కదా, మేము ఇచ్చిన హామీలన్నా పూర్తి చేయాలి కదా. ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు కదా, ఏమైనా జరుగుతుంది ఈరోజు ప్రజలు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటున్నాడు, హైడ్రా 1 అడుగు వెంటకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాను అంటున్నాడు ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. సో మరి ఖైరతాబాద్ ప్రజలు కదా అక్కడ ఉన్నది, మీరు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటారు, మరి మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా 1 అడుగు వెనక వేస్తే ఈయన 10 అడుగులు ముందుకేయడానికి ఈయన ఏం పవర్స్ ఉన్నాయి? ప్రజలు ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, నువ్వు ఎమ్మెల్యేవా? నిన్ను ప్రజలు గెలిపించింది ప్రజాసేవ చేయడానికా, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ బ్లాక్మెయిల్ చేయడానికా? మొన్న హిమాయత్ నగర్లో 2-3 months బ్యాక్ జైన్ బిల్డర్స్ కూడా బెదిరియడం జరిగింది. మీరు క్లియర్ గా చూడొచ్చు. ఎమ్మెల్యే బెదిరించాడా? 2 కోట్ల రూపాయలు కావాలని చెప్పి బెదిరియడం జరిగింది. తమ్ముడు तो मैं क्या कर मैं गुस्सा आके मैं क्या करा, मैं कलेक्टर को पहले लिख दिया था, मैं प्रदीप को बोला, मैं कलेक्टर को फिर बाद में अरे आने वाले फाइल बोले सब तो दिए नहीं तुम लोग 2 करोड़ का बोले इसने फाइल. ఈ విధంగా నువ్వు బిల్డర్స్ని, మొన్న జైన్ బిల్డర్స్ని, ప్రవీణ్ బిల్డర్స్ని హిమాయతంలో బెదిరియడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కావాలి, 25 లక్షలు ఇస్తే నాకు సరిపోదు, నువ్వు ఏం లెక్కలు ఇచ్చినావు అని. ఇప్పుడు ప్రదీప్ కన్సెప్ట్ దగ్గర నువ్వు ఏం బెదిరిస్తావు? నువ్వు హైడ్రా తీసుకొచ్చి బెదిరించినావా? అంటే హైడ్రా తీసుకొచ్చింది మీరేనా? 1 అడుగు హైడ్రా వెనకకేస్తే 10 అడుగులు నువ్వు వేయడానికి నువ్వెవరు? నీకు దాని గురించి గెలిపించారు ప్రజలు? నీ ఇంట్రెస్ట్ ఏముంది? ఇప్పుడు హరిగేట్, ఇప్పుడు రాజ్భవన్ రోడ్ నుంచి టువర్డ్స్ హరిగేట్ వరకు ఆ కన్స్ట్రక్షన్ 25 ఎకరాల ల్యాండ్కి నువ్వు రోడ్డు 100 feet రోడ్ తీసుకొస్తావు. ఎవరు లబ్ధి గురించి తీసుకొస్తున్నావు? ఎవరు ప్రజలు అడిగిరా నీకు? హరిగేట్ ప్రజలు అడిగిరా? సుబానీ మస్జిద్ ప్రజలు అడిగిరా? ఎవరు అడిగిరా? ఎంతమంది? దాదాపు 100 ఇండ్లు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. వాళ్ళని పిలిచి నీకు ఒక ఇంతకి 2 అంతలు ఇస్తా అంటున్నావు, నా కాన్స్టిట్యూన్సీలో స్థలాలు ఇప్పిస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని అంటున్నావు. ఏ లబ్ధి గురించి అడుగుతున్నావు? నువ్వు ఎందుకు బెదిరిస్తా ఉన్నావు? 1కి 2 ఇంతలు ఇచ్చినా 4 ఇంతలు ఇచ్చినా మేము ఇవ్వము, మా ఇల్లు మాకు ముద్దు అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే నీ మీద నమ్మకం లేకనే ధర్నా చేస్తున్నారు కదా. అయినా నువ్వు ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళు ఇంకా చేంజ్ అవుతావు, పిలిచి మీటింగ్ పెట్టి బెదిరిస్తా ఉన్నావు, కేసులు పెడతా ఉన్నావు. తప్పు కదా ఇది. ఇప్పుడు ఆ రోజు మేము ఇల్లు తిరిగి వాళ్ళకి ప్రామిస్ చేసినాం, మీ ఇల్లులు కూడా పోవు అని చెప్తేనే మేము ఓటేశారు, కారు గుర్తు కొట్టేశారు, మమ్మల్ని
నమ్మి ఓటేశారు కాబట్టి గెలిపించాం మేము. 2023 వీళ్ళందరూ కూడా ఓటేపిస్తే గెలిచావు నువ్వు. అది మర్చిపోయి ఈరోజు వారు బుల్డోజర్ తీసుకొచ్చి నువ్వు వాళ్ళ ఇళ్ళని గుల్లగొట్టేస్తాను, 100 ఫీట్ల రోడ్ వస్తుంది, 25 ఎకరాల్లో నువ్వు ఏం లబ్ధి పొందుతున్నావో తెలియదు. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దగ్గర ఇప్పుడు ఏం బెదిరిస్తున్నావో కూడా తెలియదు. మరి ఏం బెదిరిస్తా ఉన్నావు? హైడ్రా ఇంట్రెస్ట్ ఏముంది? ఒక అడుగు వెనకేస్తారు, 10 అడుగులే నువ్వోరు, నీకేం అధికారాలు ఉన్నాయి? రైట్. మరి ఇప్పుడు దీన్ని కూడా అడ్డుకట్టేయడానికి బీఆర్ఎస్ నాయకులు కానీ మీరు కానీ సిద్ధం అవుతున్నారా? తప్పకుండా ఈ రోడ్ని అడ్డుకుంటాం మేము. తప్పకుండా ఎన్ని కేసులు పెట్టుకోను, ఏం చేసినా, ఏ భయభ్రాంతులు చేసినా మేము అడ్డుకోవడానికి రెడీ ఉన్నాం. ప్రజల తరపున గత 2023లో మేము ప్రామిస్ చేస్తాం, మీ ఇల్లులు దక్కదగలవని చెప్పేసి. వాళ్ళకి పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి 1కి 2 ఇస్తా ఉన్నావు. నిన్న ధర్నా చేసిన తర్వాత ఒకటేసారి 1కి 4 ఇస్తా అంటున్నావు. పెరిగిపోయింది. అంటే నిన్న ఒకసారి మీటింగ్ ధర్నా చేయడానికి 1కి 2 ఇచ్చేటోడు 1కి 4 ఇస్తా అని చెప్పి నిన్న ప్రకటిస్తా ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకోసారి ధర్నా చేస్తే 1కి 6 ఇస్తా అంటాం. అంటే ఇది అరాస్పాటనా? అరాస్పాట పడుతున్నావా? 1కి 2, 1కి 4, 1కి 6 వాళ్ళ ఇల్లు, మా ఇల్లు మాకు ముద్దు, మేము ఇవ్వనమంటున్నారు. గత 100 సంవత్సరాల నుంచి ఆ బస్తీ ఏర్పడ్డది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలనుకున్నారు. వాళ్ళ ఎన్నో మెమొరీస్ ఉంటాయి. ఒక ఇల్లు అంటే మామూలుగా ఏర్పడదు. ఆయన అక్కడ ఎమ్మెల్యే అక్కడ కాబట్టి అక్కడ ఉన్న ప్రజల మధ్య రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఒప్పిస్తున్నాడేమో. ఎందుకంటే ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పేసి ఒప్పియడం వేరు, బెదిరియడం వేరు. ఇక్కడ బెదిరిస్తా ఉన్నాడు. 1కి 2 ఇస్తా, 4 అరాస్పాట పడతా ఉండు. ధర్నా చేసిన ప్రజల మీద కేసులు పెడతా ఉన్నాడు. వచ్చారా మీ దగ్గరికి? బిఎస్ భక్త ప్రజలందరినీ కూడా బెదిరించి కేసులు పెడతా అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. పోలీసులు నైట్ అంతా వచ్చి వాళ్ళందరూ బెదిరిస్తా ఉన్నారు. పోలీసులు వచ్చి మీరు ధర్నాకి ఎందుకు పోయారు అని. బిఎస్ భక్త, ఎంఎస్ భక్త ప్రజలు పోయిన వాళ్ళందరూ కూడా బెదిరిస్తా ఉన్నారు. వీళ్ళు కాదు బయట నుంచి వచ్చారని. బయట నుంచి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. పేడ్ వర్కర్లు. నువ్వు పేడ్ వర్కర్లు అంటే నువ్వు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావు. ఏ రోజన్నా నువ్వు గల్లీ తిరుగుతే కదా నీ ప్రజలు ఎవరు ఉంటారో తెలిసేది. డ్రామాబాజులు వచ్చి రాగానే రెచ్చిపోయి అందరు కిరాయికి 5,000 వచ్చారు. అందరూ 5,000 పట్టుకొని ప్లెక్కార్డ్స్ పట్టుకొని వచ్చారు. కాబట్టి అలా మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాను నేను గవర్నమెంట్ కి. కమిషనర్ కూడా నేను లెటర్ పంపించాను. మళ్ళీ పోలీస్ కమిషనర్ మాట్లాడతా. అందరు వీడియోస్ తీసుకొని అసలు ఆ బస్తీలా కాదా, బస్తీడు అయితే నేనే చెప్తాను ఈ బస్తీడు కాదు కాబట్టి, బస్తీలు కాదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ అవుట్ సైడర్స్, కిరాయిగాన్లు కాబట్టి ఆ కిరాయిగాన్ల మీద చర్య తీసుకోవాలి. ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి ఎవరినైనా వీడియో తీస్తే తెలుస్తుంది కదా. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ని ఆపడానికి ఇవన్నీ డ్రామాలు నడుస్తున్నాయి. హైడ్రా కమిషనర్ ఒక్క అడుగు వెనకేసినా నేను 10 అడుగులు ముందుకేస్తా దీన్ని. ఇది బిఎస్ భక్త, ఎంఎస్ భక్త రోడ్ వస్తాను. బిఎస్ భక్త రోడ్ అయితే క్లారిఫై అయిపోయింది. కానీ ఎంఎస్ భక్త రోడ్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఆయనే చెప్పాలి. ప్రజలు గత 3-4 రోజుల నుంచి నిద్రపోవట్లేదు. ఎప్పుడైతే హైడ్రా పర్యటించిందో అప్పటి నుంచి వాళ్ళు నిద్రపోవట్లేదు. ఎందుకంటే హైడ్రా వితౌట్ నోటీస్ కొలగొడుతాం. కాబట్టి ఏ టైంలో ఏం కొలగొడుతుందో అన్న భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చిన్న 50-100 గజాలు ఉండే వాళ్ళు గరీబోలు, వాళ్ళు అంత స్లమ్ మైనార్టీలు, వీళ్ళంతా అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. సో మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం అది. వాళ్ళు కూడా ఎప్పుడు ఏదైనా అవసరాలు కొని అమ్ముకోవడము, చేసుకోవడము, మరి కొనుక్కోవడము ఉంటుంది. రేపు హైడ్రా వచ్చి కొలగొడితే మా పరిస్థితి ఏంటి అని ఏదో లోన్ తీసుకొని కట్టుకోవడము, అప్పు తెచ్చి కట్టుకోవడము ఏదో ఉంటుంది. మనం ఇప్పుడు దాదాపుగా మూసీ బాధితులు కూడా మనం చూసాం. చాలా మంది మూసీ బాధితులు కూడా రోడ్డు మీద పడ్డారు. లోన్లు తెచ్చి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ లైన్ ఉన్నాయి. అట్లాంటి ప్రాపర్టీలు కూడా మొత్తం డెమాలిషన్ చేశారు. వాళ్ళు కొంతమంది లోన్ తెచ్చుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు, అప్పు కట్టుకోలేని పరిస్థితి, సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రజలు హైడ్రా అనగానే భయపడ్డారు. వితౌట్ నోటీస్ గులగొడుతుంది ఈ హైడ్రా అన్న భయంతోనే వాళ్ళు దాదాపు అక్కడిక్కడ పరిగెడతా ఉన్నారు. వాళ్ళు ఈ కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కాదు కూడదు అని చెప్పేసి ఇక్కడ జేసీబీ డైరెక్ట్ ఖైరతాబాద్ మీద పడితే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క మా పరిసర ప్రాంతాల సమాజ్ కూడా అత్యధికంగా ఒక స్లమ్ ఏరియా ఇది. గరీబులు ఉండే ఏరియా, ఒక మైనార్టీలు ఉండే ఏరియా, మ్యాక్సిమం మైనార్టీలు స్లమ్ ఏరియా ఇది. మంచి థిక్ పాపులేటెడ్ ఏరియా ఇది. అన్ని కమ్యూనిటీలు కలిసి ఉండే ఏరియా. బిఎస్ భక్త అండ్ ఎంఎస్ భక్త దాదాపుగా 50,000 జనాభా ఉండేవి ఏరియా ఇది. రేపటి ఉన్న ఏ బుల్డోజర్, జిహెచ్ఎంస్ లేకుండా హైడ్రానో, ఆర్ఎన్బిఓ వస్తే మాత్రం వాళ్ళందరూ బయటకు వస్తే ఇట్లా తట్టుకోలేరు. కాబట్టి ప్రజలని ఇష్టపూర్వకంగానే పోవాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా కానీ అటు పోతే మాత్రం సహించేది లేదు. ప్రజలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంకో విషయానికి వస్తే ఈ మధ్యలో మీరు కూడా వార్తలలో చాలా వస్తున్నారు. మొన్నటికి మొన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ను అక్కడ మైనంపల్లి ఆయన మీ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శిస్తే వెంటనే మీరు దాన్ని కౌంటర్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? మీ మీద కూడా సోషల్ మీడియాలో ప్రతి దాడి కూడా జరిగింది. మా ధర్మత, మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంత కష్టపడి ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తూ ప్రతి దానికి ప్రతిఘటిస్తూ అన్ని సమస్యలను మాట్లాడతాం. నిన్న వాటర్ సమస్యల మీద
చక్కటి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది కాళేశ్వరం అంటే ఏంటనేది. సో ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఒక రౌడీజం విధంగా మన యొక్క మైనంపల్లి హనుమంతరావు గారు ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఆయన భాష మార్చుకోవాలి. కాబట్టి నేను తప్పకుండా దాన్ని ప్రతిఘటించిన. వాళ్ళ అనుచరులు వాళ్ళు ఓన్లీ ఫోన్లు సోషల్ మీడియా వరకే చేస్తారు, కానీ వాళ్ళ అనుచరులు చెప్పిన దానికి మా అనుచరులు కూడా దానికి సమాధానం చెప్పారు. మీరు రాలేరు కానీ నేను మైనంపల్లి హనుమంతరావు గారి ఆయన కౌంటర్ ఇచ్చాను, ఆయన నాకు కౌంటర్ ఇవ్వాలి, నేను ఆయన కౌంటర్ ఇస్తున్నాను. ఆయన అనుచరులు ఇచ్చినప్పుడు నా అనుచరులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది అది ఓన్లీ ఫోన్ల వరకు ఫేస్బుక్లకి సోషల్ మీడియాకి తార స్థాయికి చేరినాయి. రారా చూసుకుందాం, దాదాపుగా చూసుకుందాం అనే స్థాయికి చేరింది. వారం రోజులు మా కార్యకర్తలను కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు పంపించిన రౌడీలు కానీ వస్తే మా యొక్క కార్యకర్తలు కూడా అందరూ కూడా రెడీగా ఉండే ఆ మర్యాదలు చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ఎందుకంటే కృషి చేసుకుంటాం, మంచికి మంచి చెడుకు చెడు ఉన్నాం. మేము మరి ఎట్లా ఉందంటే మరి చాతకానోళ్ళం కాదు, మరి చెడు చేసేటోళ్ళం కాదు, రౌడీలం కాదు, కానీ దేనికైనా ఎదుర్కొంటాం. నో డౌట్. మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగినామండి, ఇట్లాంటి అన్ని చూసి పెరిగినాం మేము. మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. ప్రజాసేవలో వచ్చాం కాబట్టి మేము స్మూత్ గా వెళ్తా ఉంటాం, పొలైట్ గా వెళ్తా ఉంటాం. నేను కూడా ఎప్పుడైతే మైనంపల్లి గారిని దూషించింది ఏమి లేదు. అవును, చాలా సాఫ్ట్ గా నేను మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మరి మహేష్ యాదవ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు అక్కడ? మైనంపల్లి రోహిత్ వర్గానికి కావచ్చు, హనుమంత్ వర్గానికి కావచ్చు, వాళ్ళు ఆ మాట్లాడే భాష ఏంటి అదేంటి. మైనంపల్లి గారు ఒకటే విషయం చెప్తా ఉన్నా, నీ కొడుకునేమో డాక్టర్ చేసుకున్నావు, నీ అనుచరులు మొత్తం రౌడీలను చేసావా? ఇదే నా పద్ధతి, ఈ విధంగా మాట్లాడే పద్ధత. అదే నా అనుచరులను చూడండి ఎట్లా ఈ విధంగా మాట్లాడారు. మేము రెడీగా ఉన్నామని చెప్పారు, మీ అనుచరులు వస్తే మర్యాద చేయడానికి కూడా రెడీ ఉన్నారు మా వాళ్ళు, కానీ ఎక్కడ కూడా మాట జారలే మా వాళ్ళు. మాట లాంగ్వేజ్ రాక కాదు, లాంగ్వేజ్ ఎక్కడ మా పార్టీ నేర్పిన మా అధినేత నేర్పిన మర్యాద, అధినేత, మా యొక్క సంస్కారం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బీఆర్ఎస్ నాయకులను ప్రతి సమావేశంలో, ప్రైవేట్ సమావేశం కావచ్చు, అది పబ్లిక్ మీటింగ్ కావచ్చు, లేదా ప్రభుత్వ మీటింగ్ కావచ్చు, ఏదైనా సరే కానీ ఎందుకు మరి ఇక్కడ కేసీఆర్లను హరీష్ రావులను టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇప్పుడు అది గత్యంతరం లేక ఆయన టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిపాలన చేతగాక ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలు ఏదైతే 420 హామీలు ఇచ్చారో దాని మీద ప్రశ్నిస్తే దాడి జరుగుతూ ఉన్నది. అంటే అవన్నీ కూడా ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు. నీకు మహిళలకు ఇచ్చిన మహిళా సాధికారత కింద 2,500 రూపాయలు ఇస్తాను, అడిగితే కోపం వస్తూ ఉంటుంది. అలాగే మా యొక్క కేసీఆర్ గారు ఇచ్చినట్టు షాదీ ముబారక్ లో 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తాను, ఒక్కరికి ఇవ్వలేదు, అడిగితే కోపం వస్తుండే దాడి చేస్తూ ఉంటాడు. అలాగే నువ్వు నిరుద్యోగులు 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఎక్కడిచ్చావు? మహిళా విద్యార్థినులకి స్కూటీలు ఇస్తాను, ఇవ్వలేదు, అడిగితే దాడి చేస్తా ఉన్నాను. ఇంకా దాడి చేయడం తప్ప ఇంకేముంటుంది చెప్పండి. రైట్, మీరు అన్నట్లుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గదే అంటున్నాడు. కేవలం బీఆర్ఎస్ నాయకులకే అట్లా దాడులు, రౌడీజం అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ నేను చేస్తుంది ఇక్కడ ప్రజాపాలన కాబట్టి పబ్లిక్ని రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ నాయకులు పెట్టిన విద్య వాళ్ళకు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. ఎందుకంటే 6 గ్యారంటీలు అమలు చేసినాం మేము, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ 2.5 సంవత్సరాలలో ప్రజలకు ఏదైతే ఇస్తామన్నామో అవన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం, ఇలా కడుపు మంటతోటి బదలాం చేయడం పనిగా పెట్టుకున్నారు అంటుండే ఆయన. అవాస్తవాలండి. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు అన్ని అవాస్తవాలే. గత 2023 జనరల్ ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. అవాస్తవాలు మాట్లాడి ఈరోజు మళ్ళీ అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ అవాస్తవాలు మాట్లాడతారు. అంటే జనాలు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తొందరగా మర్చిపోతారు అనుకుంటున్నారు, కానీ జనాలందరూ గుర్తుపెట్టుకున్నారు. 2028-29 ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏ విధంగా వీళ్ళకి తీర్పు వస్తుందో చూడండి. ఇప్పుడు గడిచిన ఎలక్షన్లలో ఏ తీర్పు వచ్చింది మీ వైపు? మొత్తం వాళ్ళ వైపే ఉంది కదా. అట్లా అనుకుంటే మీరు పని చేయమని చెప్పండి. ఇప్పుడు 2028 అంటే ఇంకా 2.5 years వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు 10 మంది పార్టీ మారే ఎమ్మెల్యే రాజీనామా చేసి రమ్మని చెప్పండి. ఇప్పుడే తేలిపోతుంది కదా, ప్రీఫైనల్లో తేలిపోతుంది కదా. అంతెందుకు దానం నాగేందర్ని పోటీ చేయమని చెప్పండి. రాజీనామా చేసి దమ్ముంటే దానం నాగేందర్ని పోటీ చేయమని చెప్పండి. చిత్తు కింద ఓడతారు. పార్టీ వ్యతిరేకత, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కూడా చాలా ఉంది. ఎక్కడ ఏ రోజు కూడా ఏ గల్లీలో కూడా తిరిగినట్టు దాఖలాలు లేవు. ప్రజలను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు దానం నాగేందర్ ఈరోజు. కాబట్టి ఈరోజు ధర్నా చేసిన ప్రజలు అంటే ప్రజలు ధర్నా చేసిరంటే ప్రజలు ఒక ఎమ్మెల్యే ఉండడానికి కూడా మర్చిపోయారు జనాలు. అంటే ప్రజలకు అందుబాటులో లేకపోతేనే కదా నువ్వు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. అక్కడ నీకు సిగ్గుపోయినట్టే కదా. అంటే రాష్ట్రంలో అన్ని ఇట్లా జరుగుతున్నాయా?
చాలా చోట్లనా? ఎక్కడ జరిగినా జరగకుండా ఖైరతాబాద్లో మాత్రం జరుగుతూ ఉంది. ఈసారి ప్రజా వ్యతిరేకత ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అట్లాగే ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ దానం నాగేందర్ పార్టీ మారిన దానం నాగేందర్ మీద కూడా ప్రజా వ్యతిరేకత అలాగే ఉంది. చిత్తు కింద ఊడగొట్టకపోతే నా పేరు మహేష్ యాదవ్ గారు. రైట్, నేను రాజకీయాలు వదిలేస్తాను. ఓకే రైట్. చివరిగా చెప్పండి మహేష్ యాదవ్ గారు, మీరేమో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ యాంటీగా ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి నిండు సభలో చెప్పాడు 117 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఓడిపోబోతున్నారు, ఆయన అనుచరులు ఓడిపోబోతున్నారు, అందులో మహేష్ యాదవ్ కూడా ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, ఆయన కూడా ఓడిపోయినట్లన్నా ఓడిపోతాడా? నిజంగా వాళ్ళ చోట ఉంటే నేను సిగ్గుపడేవాడిని, కానీ వాళ్ళు సిగ్గుపడకుండా మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. వాళ్ళు దమ్ముంటే పోనీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అంతెందుకు, ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తేలిపోతుంది, హైదరాబాద్ లో తేలిపోతుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తేలిపోతుంది. లేదా మీకు అంతగా గ్యారంటీ దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేయమని చెప్పండి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోతుంది అని మీరు అంటే బీజేపీ వాళ్ళు కూడా రెడీ ఉన్నారు, మేయర్ అయ్యేది మేమే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది కూడా మేమే అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పుకుంటున్న కథనాలు ఇవి. బీజేపీలో ఎక్కడ కూడా ప్రజల్లో లేరండి, వాళ్ళ కౌంట్లో కూడా లేరు ఎక్కడ కూడా. బీజేపీలో నేను అనుకున్నంత ఉత్తి సీట్లు రాకపోవచ్చు. అంతేనా? అంటే ఇప్పుడు ఏ పార్టీ మధ్యలో పోటీ? దాదాపుగా హైదరాబాద్లో కూడా ఇప్పుడు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఆయన అంబర్పేటలో ఓడిపోయి ఎంపీ సీటు గెలవడం జరిగింది. ఇక్కడ ఖైరతాబాద్ చూసుకుంటే చింతల రామచంద్ర గారు కూడా ఓడిపోవడం జరిగింది. సిటీలో బీజేపీకి ఉనికి లేదండి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏదన్నా పార్టీతో టైఅప్ అయి టీడీపీతోనో బీజేపీతోనో మళ్ళీ పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేయాలి తప్ప సింగిల్గా పోటీ చేస్తే మాత్రం బీజేపీ జీరోనే ఎప్పటికీ జీరోనే. రైట్. ఇప్పుడు వాళ్ళ బలం ఏంటంటే టీడీపీతో కలుద్దామా, పవన్ కళ్యాణ్తో కలుద్దామా, బీజేపీ టీడీపీ అవన్నీ ముగ్గురు కలిసి పోటీ చేద్దామా, ఆంధ్రాలో పోటీ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ట్రయల్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ డెఫినెట్గా వాళ్ళకి ప్రజలు సహకరించారు, ప్రజలు వాళ్ళకి ఓటేయరు, వాళ్ళు అనుకున్నదంతా కూడా అదే అవుతుంది.